ఇళ్లలో పడుకోవడము, హ్మ్. స్నానాలు, వగైరాలు, పరదేశాలు హ్మ్. ఈ చెయ్యము. సన్యాసులు మేమే చేయనప్పుడు, అవును. మాకన్నా ఎంతో వందల రెట్లు నిష్టగా ఉండే అఘోరోలు హ్మ్. ఒకటి ఇంట్లోకి రావడం ఏంటి? వాళ్ళు శ్మశానంలో ఉంటారు, లేదా గుళ్ళలో పండుకుంటారు. హ్మ్. కాలభైరవుని ఆలయాలుంటే ఆడుంటారు. హ్మ్. అక్కడ అలో చేయలేదంటే ఏ చెట్టు కిందనో ఉంటారు. హ్మ్. ఇండ్లలో ఉండే ప్రసక్తి అఘోరాకు లేనే లేదు. హ్మ్. ఇంట్లో కాలు పెట్టరు. ఇప్పుడు ఆ శ్రీవర్షిణి అనే అమ్మాయి ఈ వీడియో గనుక చూస్తుంటే ఏం చెప్తారు గురువుగారు మీరు? ఆ పిల్లగా మాట్లాడడం లేదు. హ్మ్. ఆ లోపల ఉన్న మందులు మాట్లాడిస్తాను. హ్మ్. ఎవరైనా చర్య తీసుకొని హ్మ్. ఆ మెడికల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్‌లు చేస్తే ఏ మందులు వాడుతున్నారో తెలిసిపోతుంది. అవును. ఈయన్ని కొంచెం పీకితే హ్మ్. ఎక్కడి నుంచి తెస్తాన్నాడు, ఏం చేస్తాన్నాడు అనేది తెలిసిపోతుంది. హ్మ్. అంతే. అయినా హ్మ్.